బుజ్జితల్లికి నిన్న ఝాన్సీరాణి కథ చెప్పాను కదా, ఇవాళ కసాబ్యాంకా కథని నేను చెప్తాను. కసాబ్యాంకా అంటే ఎవరు నాన్న? ఫ్రాన్స్ దేశంలో ఒక ఓడ కెప్టెన్ కొడుకే కసాబ్యాంకా. చాలా మంచివాడు. ఒకరోజు బుజ్జితల్లిలాగే నేను నీతో వస్తానని పట్టుపట్టి వాడు వీళ్ళ నాన్నతో ఓడెక్కి వెళ్ళాడు. సరదాగా సముద్రాన్ని చూస్తూ వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా శత్రువుల నౌకలో చుట్టుముట్టి తుపాకీలు బీరంగులతో కాల్చడం మొదలుపెట్టారంట. అయ్యయ్యో, ఆ తర్వాత? బాంబు వేయడం వల్ల ఓడ మంటల్లో చిక్కుకుంది. వెంటనే వాళ్ళ నాన్న వాణ్ణి పై అంతస్తులో జాగ్రత్తగా ఉంచి, నేను చెప్పేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి బయటికి రాకూడదని చెప్పి మిగిలిన వాళ్ళని కాపాడటానికి పరిగెట్టాడు. అయ్యయ్యో. అందరూ చిన్న చిన్న ఓడల్లో తప్పించుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. వెళ్ళేటప్పుడు కసాబ్యాంకాను కూడా పిలిచారు. అవునా? అప్పుడు కసాబ్యాంకా ఏం చేశాడు? వాడు మా నాన్న చెప్పేదాకా అక్కడి నుంచి కదలనని వాడు అలాగే నుంచున్నాడు. ఆ అబ్బాయికి తెలియందేంటంటే వాళ్ళ నాన్న బాంబు దాడికి ఓడ కింద చనిపోయి ఉన్నాడు. ఓడలో మంటలు కొంచెం కొంచెంగా పెరిగిపోతూ ఉన్నాయి. చివరిగా ఒక పెద్ద బాంబు ఓడ మీద పడి కసాబ్యాంకా ఆ ఓడతో మునిగి చనిపోయాడు. బుజ్జితల్లి, బుజ్జమ్మ, నిద్రపోయావా? పో నాన్న, నేనే అయ్యుంటే అందరినీ కాల్చిపడేసి మా నాన్నని కాపాడి తీసుకొచ్చేదాన్ని. ధైర్యమైన బుజ్జితల్లి. సరే సరే, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, హాయిగా నిద్రపో. The cardiac conduction system, a group of specialist cardiac system, the walls of the heart send signal to the heart muscle, causing it to contract. The cardiac conduction system, the group of specialists, the cardiac muscle cells, the hearts of the sense, the hearts of the muscles, the causing it to contract. తర్వాత ఏంటి? The cardiac conduction system, a group of specialist cardiology, a walls of the heart send signals to the heart muscles to contract. The main confidence of cardiac system, the SCNR, AV-NOR, bundle of his bundle branches. నాన్న, చదివేశావా? త్వరగా, 2 నిమిషాలే ఉంది. సరే మా, నువ్వు ముందొచ్చి తినమ్మా. వస్తున్నాను, కాస్త గట్టిగా చదువు. A group of specialized cardiac muscle cells. మేరియమ్మా, కౌసల్యాకి ఇడ్లీ పెట్టండి. A cardiac conduction system is a group of specialized cardiac muscle cells in the walls of the heart that send signal heart muscle causing it to contract. కంట్రాక్ట్ నాన్న. నేను తెలుగు మాస్టర్నే కదమ్మా. ది మెయిన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది కార్డియాక్ సిస్టమ్. ఓకే, ఓకేనా? షా. హాయ్. హాయ్. గణేష్, జాగ్రత్తగా సరే, తీసుకెళ్ళండి. అయ్యా చెప్తాముడు. గణేష్ అంటే మీరేనా? ఆ. బాణసంచ అంటే ఏంటి? బాణాసంచా అంటే బాంబు బాబు. బాంబులు తయారు చేస్తాం. ఓహో, అలాగా. వస్తాను నాన్న. వెళ్ళొస్తా చిన్నాన్న. ఓకేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళా. వస్తాను అంకుల్. సరేనమ్మా. వస్తా అంకుల్. హే, ఈ సండే మనం సినిమాకి వెళ్తామా? ఏ, చదువుకోవాలే. డైలీ ఇక్కడ బోర్ కొడుతుందే. ఇంటికెళ్తే ఆంటీ కూడా నైట్ లేట్ గానే వస్తుంది. స్కూల్కి వస్తేనేమో ఓన్ స్పెషల్ క్లాసు టెస్టులు అని తలనొప్పి వస్తుంది. సరేలే, అందుకని అదే బెంగళూరు అయితే ఎలా ఉంటుందో తెలుసా? అదే సండే అయితే పబ్బు పార్టీ అని పిచ్చగా ఉంటుంది. ఏ, నువ్వు అక్కడ చదవట్లేదనే కదా మీ అమ్మ ఇక్కడ చేర్చింది. ఇక్కడ కూడా చదవకపోతే ఎలాగా? సండే ఇంటికి వస్తాను, మన ఇద్దరం చదువుకుందాం. ఈ క్వశ్చన్ పేపర్ నీకు మాత్రమే తెలుసు. నిదానంగా చూసి రాయ్, అర్థమైందా? ఈసారి నువ్వే ఫస్ట్ రావాలి. అలాగే మా.
బుక్ ముయ్యవే ఊరికే చదివేసావా పోవే. గర్ల్స్ ఏ మ్యామ్ వచ్చేసింది. మెయింటైన్ సైలెన్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. హోప్ యు ఆల్ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్. ఇది క్వార్టర్లీ ఎగ్జామ్ అని అనుకోకుండా పబ్లిక్ ఎగ్జామ్ అనుకొని సిన్సియర్ గా రాయండి. బాగా చదివితే అందరూ మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అందరూ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళొచ్చు. సరే వెళ్దాం. కౌసల్య, ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టరా, ఇంజనీరా లేదా కలెక్టరా? నేను డెలివరీ చేసే డాక్టర్ అవుతా మిస్. ఓ, అదేంటి డెలివరీ చేసే డాక్టర్? లేదు మిస్, నేను పుట్టగానే మా అమ్మ నన్ను నాన్న చేతిలో పెట్టి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చనిపోయారంట మిస్. అందువల్ల మా నాన్న నన్ను బాగా చదవమని పెద్ద డాక్టర్ అయ్యి నాలాగే ఉండే బుజ్జి కౌసల్య అమ్మకి ఇలా జరగకుండా కాపాడమని చెప్పారు మిస్. హలో అన్నయ్య, డ్రైవర్ మురళిని మాట్లాడుతున్నాను అన్నయ్య. ఏ డ్రైవరా? ఆటో డ్రైవర్. ఆటోలో వచ్చారు కదా, డబ్బులు ఇచ్చారంటే పెట్రోల్ కొట్టించాలన్నయ్య. ఏంటి బిజీగా ఉన్నారా? డబ్బులు అడిగితే బిజీ అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూపు 4 పరీక్షల దరఖాస్తులు వచ్చే నెలలో ఇవ్వబడతాయి. మురళి 10వ తరగతి పాస్ అయితే చాలు మురళి. నెల 10,000 ఖచ్చితంగా సంపాదించవచ్చు. పాస్ అయితేనే కదా. మనం 9వ తరగతి ఫెయిల్. ఇంకేదన్నా చదువు. ఐఏఎస్ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలవనున్నాయి. ఆంధ్ర విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. ఎప్పుడు చూసినా చదువు చదువు చదువు. నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? ఆటోనే కదా తోలుతోంది. పేపర్ కొన్నామా, సినిమా న్యూస్ చూసామా, రాశి ఫలాలు చూసామన్నట్టు ఉండాలి. వృషభ రాశి, ఆదాయం తక్కువ. మన రాశి కదా, అందుకే ఇలా ఉంది. రేయ్, ఏంట్రా? నా రాసి కూడా కొంచెం చూడరా. నీది కన్యా రాశి, నీకేం చెప్పుంటాడబ్బా? ఆ అమ్మాయిల గురించే చెప్పుంటాడు. ఇదిగో ఎక్కడ ఉంది చూడు. ఈ వారం మీకు అద్భుతంగా ఉంటుంది. ఆదాయం ఎక్కువ అవుతుంది. ప్రేమలో విజయం సాధిస్తారు. రే అల్లుడు, నీకు ఇలా జరిగే అవకాశమే లేదు కదరా. మళ్ళీ మీద బురద పడిందా? అమ్మాయిలకి అన్యాయం జరిగితే చాలు, మన హీరో ఎగిరెగిరి పడతాడు. ఏంటి పెద్ద ఫ్లైట్ లో వెళ్తున్నావు అనుకుంటున్నావా? నిన్ను నొప్పిగా ఉందమ్మా. కాస్త వచ్చుకోమ్మా, వెళ్ళిపోదా. కాస్త వచ్చుకో. సరే, త్వరగా వెళ్ళండి. రోష్ని, ఏంటి కౌసల్య ఇంత త్వరగా వచ్చేసావు? హే, దిస్ ఇస్ వినోద్. వాడు సీనియర్ ఇంటరే. ఓ హాయ్. హే, జస్ట్ ఫ్రెండే. వాడు మ్యాథ్స్ లో వీక్. నువ్వు వస్తావనే వాడిని రమ్మని చెప్పాను. సరే, ఓకే, నేను బయలుదేరుతాను. సో సూపర్ గా ప్రారంభించాం. కౌష్, సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. నిన్ను కౌశన్ పిలవచ్చు కదా. ఇప్పుడే మ్యాథ్స్ కాస్త అర్థమవుతోంది. రేపు కలుద్దామా? టైం ఉంటే చూద్దాం. బాయ్.
ఆ బాణాగాడిని చూస్తుంటే చాలా కోపం వస్తుందిరా. నిన్నేం చేశాడు రాయన? రెగ్యులర్ గా స్కూల్ అద్దె తీసుకుంటున్నాడు. స్టాండ్కి వచ్చే వాళ్ళని కూడా పోటీ పడి ఎక్కించుకుంటున్నాడు. ఇంత సంపాదిస్తున్నాడు కదా, ఏ రోజన్నా సింగిల్ టీ అన్నా ఇప్పించాడా? సర్లే పోనీరా, ఏదో ఒక రోజు దొరకపోతాడా ఏంటి, అప్పుడు చూసుకుందాం. పోరారే, పొద్దున కూడా నువ్వు పక్కకు జరిగావు, నీ బాడుగును కూడా వాడు ఎత్తుకెళ్ళాడు. ఇదేం బాగోలేదు, వాడికి చెప్పు. సరే కానీ మావా, మనకింద స్కూల్ బడితే రావడం లేదు, దొరికితే ప్రతి నెల పెద్ద అమౌంట్ వస్తుంది కదా. కరెక్టే. ఆటోలో స్కూల్కి వెళ్ళేది ఎవరు? కన్నెపిల్లలే కదా, మిమ్మల్ని నమ్మి ఎవరు పంపిస్తారా? అక్క, దోశ చాలా రుచిగా ఉందక్క. చూడరా, దోశ కావాలంటే అడుగు, ఊరికే నన్ను కాక పట్టద్దు. ఊరికే అనడం లేదక్క, నిజంగానే బాగుంది. అందరూ వంట అనేది వాళ్ళ అమ్మగారి దగ్గర నేర్చుకుంటారు, నేనేమో మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. అవునవును, మరి మచిలీపట్నంలో పెద్ద వంట మాస్టరు, ఆయన దగ్గర నుంచి ఈమె నేర్చుకుందంట. రేయ్, ఒక్కొక్కడు అక్కడ వేరే లెవెల్లో చేస్తున్నాడ్రా. ఈయన ఇంకా గుడ్డ సంచి తగిలించుకుని పేదరికంలో ఉన్నాడు. రే పాపం రాయనా. సరేరా, ముందు ఎఫ్సీకి డబ్బులు రెడీ అయ్యాను అడుగు. ఏ, నువ్వు అడగొచ్చు కదా. ఆయన గారు మాతో మాట్లాడర్లే, వెంటనే 20,000 కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి? నాన్నకి 2 వారాల నుంచి వంట ఆర్డర్స్ రావడం లేదు, 1 వారం ఓర్చుకోలేడా? మీరు మీ భోజనం. ఛే! రేయ్, దానికెందుకు తినకుండా వెళ్తున్నావు? మామయ్య ఈ రోజు కూడా బొమ్మ కొనివా? వాడు ఎప్పుడు అంతే తమ్ముడు, తను అనుకున్నది జరగాలంటే ఇలాగే తినకుండా మాట్లాడకుండా సాధిస్తాడు. అవును, అన్నిటికీ కారణం ఈయన గారే. మగపిల్లాడని బాగా ముద్దు చేశారు, వాడు ఒకటి అడిగితే ఈయన గారు 10 కొనిపెడతారు. మా అమ్మాయి నడిచి వెళ్ళి డిగ్రీ వరకు చదువుకుంది. వాడు అడిగినవన్నీ కొనిచ్చినా 10వ తరగతి కూడా దాటలేదు. వాడికి ఖర్చు పెట్టిన డబ్బుతో ఈ అమ్మాయికి ఒక ఉద్యోగం అయినా ఇప్పించండొచ్చు. చివరికి చదువు లేని తాగుబోతుకి ఇచ్చాం, నానా కష్టాలు పడుతుంది. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th స్టాండర్డ్. సరే కానీ మీ విద్యాశాఖ మంత్రి పేరేంటి బాబు? తెలీదే. తెలీదా? సరే, మన రాష్ట్రపతి పేరేంటి బాబు? ఏంటి తమ్ముడు? సరే, నీకోసం ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మన దేశ జాతీయ గీతం రాసింది ఎవరు? పోండి, మీరు చాలా కష్టమైన ప్రశ్న అడుగుతున్నారు. రేయ్, 6వ తరగతి చదువుతున్నా నువ్వు, ఈ మాత్రం కూడా తెలీదా? 6వ క్లాస్ కాదు, 8వ క్లాస్. 8వ క్లాసా? ఏంట్రా పిల్లల్ని భయపెడుతున్నాడు అన్న. అనయ్య, మీకు అసలు స్కూల్ పిల్లల దగ్గర ఏం అడగాలో కూడా తెలీదా? ఇప్పుడు చూడన్నయ్య, తమ్ముడు, మెగాస్టార్ పవర్ స్టార్ అంటే ఎవరా? ఇదొక చెత్త ప్రశ్న. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇది మా తమ్ముడు కూడా చెప్పేస్తాడు. స్కూల్కి వెళ్ళే పిల్లలు నాపై ఉదయాన్నే నీ ఏదో ప్రశ్నలు పోండ్రా, పోండి. ఎప్పుడు చూడు ప్రశ్నలేనా? సాగా మన విద్యా విధానాలనే మార్చాలయ్యా. మన సమస్య ఏమిటంటే ఏది తెలుసుకోవాలో అది తెలియదు, ఏది తెలుసుకోవాలో అది అస్సలు తెలియదు. అరే పో అన్న, ఎప్పుడు చూడు వేదాంతం మాట్లాడుతూ ఉంటావు. ఆకలి దంచేస్తుందండి. ఎందుకంటే ఆ రోజు అంత ఫాస్ట్ గా వెళ్ళారు? మీ మీద బురద చల్లి వెళ్తే వదిలేస్తానా? అదే లెఫ్ట్ అండ్ రైట్ తగిలిచ్చాను కదా. దీనికోసం ఎవరైనా గొడవ పెట్టుకుంటారా? వాళ్ళకేం అత్యవసరము? అలా ఊరికి వదిలేయలేమండి. ఇవాళ మీ మీద బురద చల్లుతాడు, రేపు మిమ్మల్ని గుద్దుతాడు. సరే గానీ ఎందుకు బస్సులో వస్తున్నారు? నేను మీ ఇల్లు దాటే కదా ఆటోలో వస్తున్నాను. కొంచెం త్వరగా వెళ్తారు, నాతోనే ఆటోలో వచ్చేయచ్చుగా. మీకు ఏ ఇబ్బంది లేకుండా మీ అంగడి ముందు దింపుతాను. అయ్యో పర్వాలేదండి. ఇదిగోండి. అయ్యో చిల్లర లేదండి. పర్వాలేదండి, నేను మధ్యాహ్నం కూడా వస్తాను. ఏయ్, ఇంట్లో అంత గొడవ చేసి ఇక్కడికి వచ్చి పులిహార కలుపుతున్నావా? నువ్వు బాగుపడినట్టే. నీకు మండిపోద్దుగా. ఒక నిమిషం అండి, ఇకపై అలా చెయ్యకండి. అరే ఏంటండి మీరు, ఇలా మా ఇంట్లో ఏమైనా జరిగితే నేను ఊరికే వదిలేస్తానా? ఇదంత పెద్ద మ్యాటర్ కాదండి. మీకు వేరేమైనా హెల్ప్ కావాలన్నా మొహమాట పడకండి. ఏంటండి ఇన్ని పెట్లున్నాయి? అది మా అన్నీ వచ్చి తీసి పెట్టాలి, చాలా బరువుగా ఉంటాయి. రేయ్, వచ్చేరా, ఇక నా ఒళ్ళు తట్టుకోలేదురా. చేసి పెట్టెలు పంపిస్తున్నట్టున్నాడు. కౌసల్య, కౌసల్య, ఏమైందమ్మా? ఒంట్లో ఏమైనా బాగలేదా? ఏంటి కౌసల్య,
హెచ్ఎం మ్యామ్ నిన్ను బాగా చూసుకుంటున్నట్టుంది. 10th లో ఫస్ట్ వచ్చావనా? అదేదో లక్ గనక వచ్చావు. 12th లో చూద్దాం. అందుకు ముందు ఈ క్వార్టర్లీ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చి చూపించు, అప్పుడు చూద్దాం. ఎవరు? మాలిని మిస్సా? అదే సెకండ్ ర్యాంక్ తీస్తుంది వైష్ణవి వాళ్ళ అమ్మాయి కదా. మీ నాన్న నీకు ఒక చిన్న కప్ప కథ చెప్పనా? ఒక చిన్న కప్ప ఒక పెద్ద రాయి పైకి ఎక్కాలని ఆలోచిస్తుంది. అప్పుడు మిగతా కప్పలన్నీ వచ్చి నువ్వు పైకి ఎక్కొద్దు, నువ్వు ఎక్కావంటే కిందకి పడిపోతావు, పడిపోతే దెబ్బ తగులుతుందని అటువంటివన్నీ ఈ అన్ని కప్పలు చెప్పాయంట. ఆ చిన్న కప్ప ఇదంతా వినకుండా వెంటనే అలాగే పైకి వెళ్ళిపోయిందంట. ఇందులో అసలు విషయం ఏంటంటే చిన్ని కప్పకి చెవుడంట. అంతే కదా. ఓ నాన్న, ఇదే కథని ఎన్నిసార్లు చెప్తావు? అవతల వాళ్ళు విమర్శించేది మనం వినకుండా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళి చేరాలో ఆ చోటికి మనం వెళ్ళగలం. దీనికంతా నువ్వు ఫీల్ అవ్వచ్చా? వెళ్ళి ముఖం కడుక్కొని డ్రెస్ మార్చుకుంటారా, మన టిఫిన్ తిందాం. మేరీమా, మేరీమా. అన్నయ్య సాగర్, రా మురళి. ఏమైందన్నయ్య? కాళ్ళ కట్టుకట్టారేంటి? హఠాత్తుగా ఒక కుక్కడ్డొచ్చింది, బండి అలాగే పల్టీ కొట్టింది. డాక్టర్ ఏమన్నారన్నయ్య? ఎముకలో చిన్న క్రాచ్ అయిందంట. 3 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు. అనయ్య ఇంకో 2 వారాలైనా పర్వాలేదు, ఆరోగ్యమే ముఖ్యం. రేయ్ ఊరుకోరా. అన్నయ్య ఏమైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని అడగండి. నా స్కూల్ బాడుగ మాత్రం ఎవరైనా చూసుకుంటే చాలు. నేను చూసుకుంటానన్నయ్య. అన్నా, పేపర్ కొట్లో గాడిదని పనిలో పెడుతున్నావు, జాగ్రత్త. చూడండి, డాక్టర్ రౌండ్స్కి వచ్చే సమయం, బయటికి వెళ్ళండి. సరే అన్నయ్య, వెళ్దాం పద. సాగర్, చెప్పండి అన్నయ్య. వయసు పిల్లలు నమ్మి పంపుతున్నారు, టైం అయింది, కొంచెం తొందరగా చూసుకో వెళ్ళండి. సాగర్. అన్నయ్య ఆయన 2 నెలలు బయటకు వదలకండి. హే, ఒక నిమిషం నేను చెప్పేది వినవే. మన బి క్లాస్ నల్లి ఉంది కదా, చదవండి. హే ప్లీజ్ 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 వినవే, చెప్పేది వినవే. ఏంటి? అది ఒక అబ్బాయిని సిన్సియర్ గా లవ్ చేస్తుంది. వాడు నచ్చలేదని చెప్పినా సిన్సియర్ గా లవ్ చేస్తుంది. దానికి వాడేం చేశాడో తెలుసా? వెంటనే వాళ్ళ నాన్నకి మొత్తం చెప్పేశాడు. అయ్యో, ఆ తర్వాత వాళ్ళ నాన్న దాన్ని తన్ని తగలేశాడు. ఏమంటున్నావే? చూడ్డానికి ఎంత సైలెంట్ గా ఉంటుంది. సైలెంట్ కాదు, వైలెంట్. వదిలింటే వాడి మీద యాసిడ్ కూడా పోసేసేది. అయ్యో, నా బస్ వచ్చేసింది, రండి వెళ్దాం. బాయ్ 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 బాయ్. ఎక్కిన వెంటనే మేకప్ వేసేస్తుంది. రండి త్వరగా. పాపం వాళ్ళ నాన్న వాచ్మెన్ పని చేత ఎంత కష్టపడుతున్నాడు. ఇదేమో తిరగబోతే అయిపోయింది. అది మేకప్ వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి? అది మాత్రం ఫుల్ హ్యాండ్స్ ఎలా వేసుకోవచ్చు? తన చేతి పైన ఏదో అలర్జీ అంట. తనే హెచ్ఎం మ్యామ్ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని వేసుకుంటుంది. వదిలేండి. ఇందులో ఏదో రహస్యం ఉంది, నేను కనిపెడతాను. నువ్వు రా మాలతి, వెళ్దాం. బాయ్ 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 బాయ్. ఏంటి ఇంకా మన ఆటో రాలేదు? పాప, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక ఆటోలో ఒక అబ్బాయి వచ్చాడే. తమ్ముడు, కౌశల్యనా? ఒక నిమిషం అండి. బాణగారు అన్నయ్య, ఇదిగో ఇస్తున్నా అన్నయ్య. బాణగారు లైన్లో ఉన్నారు. హలో. సరే ఓకే అంకుల్, మీరు మీ ఆరోగ్యం చూసుకోండి. హలో. రేయ్, ఒళ్ళెలా ఉంది? రేయ్ ఎవర్రా నువ్వు? రేయ్, నేనెవరో తర్వాత చెప్తాను. ఇంకోసారి మళ్ళీ వెనకాల తిరిగావంటే తోలు వచ్చేస్తాను. రేయ్, నేను మళ్ళీ వెనకాల వెళ్ళినా, మోని వెనకాల వెళ్ళినా అడగడానికి నువ్వెవడ్రా? ధైర్యం ఉంటే నేరుగా వచ్చి అడగరా. పనికి మొన్నదవా. ఏంటి ఆంటనీ దాసు, 10th లో 2 సార్లు ఫెయిల్ అయినా కూడా మీకోసమే కదా మళ్ళీ చేర్చుకుంది. మరి తను చదువుతుందో లేదు చూస్తున్నారా? అన్ని రోజులు ఇక్కడే ఉంటున్నానమ్మా. శనివారం ఆదివారాలు కూడా ఇక్కడే ఉంటున్నానమ్మా. ఎందుకమ్మా ఇలా అడుగుతున్నారు? అస్సలు చదవడం లేదు, అన్నిట్లో మార్కులు తక్కువే. ప్రేమ కాదు కాదు, ఫుల్ హ్యాండ్స్ ప్రేమ. అలాగేగా నీ ఫ్రెండ్స్ అందరు నిన్ను పిలుస్తున్నారు. ముందులా స్టైల్ కొట్టడం ఆపి చదువు పైన ధ్యాస పెట్టు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో. ఆంటనీ దాసు, అమ్మా, తనకి ఎగ్జామ్ అయిపోయే వరకు మీకు శనివారము ఆదివారము లీవ్. సరేమ్మా. దయచేసి తన్ని తిట్టకుండా ప్రేమతో చదివేటట్టు సరే. చేయండి. అంతా నీ మంచిగా కదమ్మా చెబుతున్నారు. బాగా చదువుకోమ్మా. నేను మీ అమ్మ పనిచేసేది నీకోసమే. వెళ్ళండి సార్. అన్ని కష్టాలు నీకోసమే కదా పడుతున్నాం. బాగా చదవచ్చు కదా. సరే అరే, నాన్న. ఏంటి? ఇదిగో నీ పని చూడు నాన్న. బాయ్.
నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. పదో తరగతిలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన మా విద్యార్థి కౌశల్యాన్ని వేదికపై ఆహ్వానిస్తున్నాం. నానా నానా ప్లీజ్ నానా, మేడంకి ఓకే చెప్పు నానా. అది కాదమ్మా, కొచ్చిన్ చాలా దూరం అమ్మా, పైగా +2 కూడా. నానా నేనే నేరుగా వెళ్ళి ప్రైజ్ తీసుకుంటేనే కదా గొప్ప. నీకు కావాల్సింది +2లో మంచి మార్కులు తీసుకురావాలి, అంతే కదా. ఓకే చెప్పు నానా. కాదమ్మా, నేను ఏమంటున్నానంటే మీరు వెళ్ళొచ్చు. నమస్కారం, కూర్చోండి. కౌశల్య చెప్పే ఉంటుంది. మా మిషన్ లో ఇండియా మొత్తం 30 స్కూల్స్ ఉన్నాయి. 9th నుండి +2 దాకా ఫస్ట్ మార్క్ తెచ్చుకున్న ప్రతి స్టూడెంట్ కి ప్రతి సంవత్సరం కొచ్చిన్ లో మా కాన్వెంట్ లో గ్రాండ్ గా ఒక ప్రైజ్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం మన కౌశల్యకి 2 ప్రైజులు ఇవ్వబోతున్నాం. రాకపోయినా సర్టిఫికేట్ ని ప్రైజ్ ని క్లాస్ లోనే ఇచ్చేస్తాం. వెళ్తే తనకి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచుకోనివ్వండి. పేరెంట్స్ కూడా రావచ్చా? డోంట్ వరీ, మేం తన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. సరే మేడం, తను వస్తుంది, నేను పంపిస్తాను. మీ నాన్న ఎలా ఒప్పుకున్నారే? నేను చెప్తే చాలు మా నాన్న ఒప్పుకుంటారు. పిల్లలారా త్వరగా బయలుదేరండి. ఇదేంటి ఇంకా నిద్రపోతుంది? దానికి జ్వరం మేడం. ఒళ్ళు కాలిపోతుంది. మాత్రలు ఏమైనా వేసుకున్నావా? ఇదిగో ఈ మాత్ర వేసుకో. పడుకొని రెస్ట్ తీసుకో, తర్వాత వచ్చి నేను తీసుకెళ్తాను. నాన్న 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 ఏంటమ్మా, ఏడవకమ్మా. నిన్ను పంపించేలా ఒంటరిగా ఉండడం, అందుకే నే వెనకాలే వచ్చేసాను. నాకంతా మా నాన్నే. అబ్బా భలే గాలేస్తుంది. ఈ టౌన్ బస్లో గుంపులో ఇరుక్కుని చవట కంపులో ప్రయాణం చేయడం ఉందే. అబ్బా, మీరు అని ఒక మాట చెప్తే చాలు, మీరు రోజు నా ఆటోలోనే రావచ్చు. ఏంటంటున్నారు? ఏం లేదండి, ఆటో వెనకాల ఒక కవిత రాశాను, దాన్ని మీరు చదివారా? నాకు కవితలు అర్థం కావండి. ఓ రేయ్ సోనీ, ఎక్కడికి వెళ్తున్నావురా? ఊరికి అలా వెళ్తున్నాను. ఏంట్రా అదోలా ఉన్నావు? ఏం లేదన్నయ్య. పర్లేదు చెప్పరా. ఆటో తోలితే పిల్లని ఎవరా అన్నయ్య? సమస్య ఏంట్రా? రేయ్ ఏంటో చెప్పరా. ఏమైంది? ఇద్దరు మీలోనే మాట్లాడుకుంటున్నారు. ఏమండి, ఆటో తోలడం నీచమైన పనా? అలా ఎవరు చెప్పారు? అలా ఏమీ లేదు. మీరు ఊరికే చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఆటో తోలేవాడిని పెళ్లి చేసుకోమంటే మీరు పెళ్లి చేసుకుంటారా? ఏ, నాకు నచ్చితే తప్పకుండా చేసుకుంటాను. ఒక రహస్యం చెప్పనా? మా అమ్మా నాన్న నా జాతకం చూసినప్పుడు ఈ అమ్మాయి మీ అనుమతి లేకుండానే పెళ్లి చేసుకుంటుంది, వాహనాలు నడిపే వాళ్ళే అల్లుడిగా వస్తారని చెప్పారట. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా ప్రతి క్షణం నన్నే గమనిస్తూ ఉంటారు.
ఏమండి నాకు అంతే అండి. నేను కూడా వాహనం తోలే రంగంలో గొప్పవాడిని అవుతానని చెప్పారు. నేను చెప్తున్నాను కదా, మీ మంచి మనసుకు మీరు తప్పకుండా గొప్పవారు అవుతారు. హే రోష్ని, హాయ్ కౌశల్య, రా రా రా. ఏంటి ఈ డెకరేషన్ అంతా? హే, ఇవాళ వినోద్ బర్త్డేనే. అయితే ఏంటి? అయితే అంటావేంటి? హాయ్ బేబీస్. హే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థ్యాంక్ ద డే యూ వినోద్. థ్యాంక్ యూ రోషిని. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ wait, బర్త్డేకి wait, నువ్వు విష్ చేయడమే చాలా స్పెషల్. వినోద్, ఇవాళ బర్త్డేకి నేనే కేక్ కట్ చేయబోతాను, ఓకేనా? హే రోష్ని, నేను బయలుదేరుతాను. 2 నిమిషాలు ఆగవే. నేను చెప్పేది విను, నేను బయలుదేరాలి. 2 నిమిషాలు వెయిట్ చేయలేవా? వెంటనే వచ్చేస్తా, కాస్త వెయిట్ చేయి. నీతో ఒకటి చెప్పాలి. రోష్ని జస్ట్ నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే. యాక్చువల్లీ ఫస్ట్ టైం నిన్ను చూడగానే అనుకున్నాను, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా. వినోద్, సారీ, నేను ఎవరిని లవ్ చేసే ఆలోచన లేదు. వెంటనే అలా అనకు కౌష్. నీకోసం ఏం చేయాలో చెప్పు, ఏమైనా చేస్తాను. నేను బయలుదేరుతున్నాను. కౌష్, రిలాక్స్ రిలాక్స్, కూల్. సరే, నువ్వు నన్ను లవ్ చేయక్కర్లేదు, కానీ నన్ను నా బర్త్డే రోజు హర్ట్ చేయకు. 10 minutes వెయిట్ చేయి. కేక్ కట్ చేసిన వెంటనే వెళ్ళొచ్చు ప్లీజ్. లేదు వినోద్, నాకెందుకో నచ్చడం లేదు. నేను బయలుదేరాలి. కాస్త నేను చెప్పేది విను. నాకంటే బెటర్ అయిన వాడెవడు నీకు దొరకడు. అప్పుడు నువ్వు చాలా ఫీల్ అవుతావు. ఏంటి చాలా ఓవర్ గా చేస్తున్నావు? నాకెవరిని లవ్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకు చిన్న పిల్లలాగా ఇంత మొండితనం? ముందు దారొదులు. నన్ను బలవంతం చేయడానికి నువ్వెవర్రా? ఏంటి ఓవర్ గా రెచ్చిపోతున్నావు? ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళావంటే అసలు నేను వదలను. ఏంటి ఏం చేస్తావు? నీ ఫోటోని మార్క్ చేసి న్యూడ్ గా నెట్ లో వదిలేస్తా. రేయ్, నీ వల్ల కుదిరితే చేయరా. నీ ఫోటోని కూడా నేను అలాగే వేస్తాను. ద్రోణాచార్యుడు అడిగినప్పుడు అర్జునుడికి ఆ పక్షి కన్ను మాత్రమే కనిపించిందంట. అలాగే ఒక పనిని విజయవంతంగా చేయాలంటే మన ధ్యాస మొత్తం దాని మీదే ఉండాలి. సార్ చెప్పమ్మా. నాకు ఒక చిల్లి పరోటా. పరోటా వద్దమ్మా, ఒంటికి మంచిది కాదు. పర్వాలేదు నాన్న, ఎప్పుడన్నా ఒకసారే కదా. నాకు ఒక చిల్లి పరోటా, నాన్నకొక రాగి దోశ. కంగ్రాట్స్ సార్, హెచ్ఎం గారు ప్రమోట్ అయ్యారంట కదా. తిన్నారా? రేపు మన స్కూల్లో మాట్లాడుతున్నారండి. నాన్న, నన్ను ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడని చెప్తున్నాడు నాన్న. సరే, నువ్వేం చెప్పావు? నేను పిచ్చగా తిట్టేశా మరి. మనం అనవసరంగా ఎవరిని ఇలా తొందరపడి తిట్టకూడదమ్మా. ఈ ప్రపంచం చాలా మోసమైనది. కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆ అబ్బాయిని తిట్టకుండా, గాయపరచకుండా, సాఫ్ట్గా, ఇది చదువుకునే వయసు, ఇటువంటివన్నీ వద్దని చెప్పేయమ్మా. ఈ చిట్టి కప్ప ఎంతో ఎత్తుకెదిగి సాధించాల్సింది ఇంకా ఎంతో ఉన్నాయమ్మా. నీకు ఆ కుర్రాడితో మాట్లాడటానికి కష్టంగా ఉంటే నన్ను ఆ కుర్రాడితో మాట్లాడమంటావా? లేదు నాన్న, నేనే చూసుకుంటాను. విశ్వనాథుడు, శ్రీనిధి, హరీషు, సుబ్బలక్ష్మి, రంగనాథుడు, రాజకుమారి. మురళీనా, మీ ఇంట్లో పర్వాలేదే? మా ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ రాయాలంటే ఆటో అమ్మి ఆమిని బస్ కొనాలి. రై, జోకును కూడా సీరియస్గా చెప్పేవాడివి నువ్వు ఒక్కడవే. నా విషయం వదిలే, అటు చూడు. మల్లె పువ్వు సుగంధం మనసంతా వీచును. తమ్ముడు, ఆటో పైన డైలాగులన్నీ కొత్తగా ఉన్నాయే. అయితే ఈసారి కన్ఫామ్గా మల్లేనా? అదేం లేదన్నయ్య, ఆ పిల్ల సాగర్ అన్ననే చూస్తుందన్నయ్య. ఎలా చెప్తున్నావు? ఆ రోజు ఆటోలో వచ్చినప్పుడు ఒక సూచన ఇచ్చిందన్నయ్య. నచ్చితే ఆటో వాడినైనా పెళ్లి చేసుకుంటాననింది. రై, రెచ్చగొడుతున్నావా నువ్వు వాణ్ణి? నీకు తెలియదురా, వాడితోనే 1వ తరగతి నుంచి చదువుతున్న వాణ్ణి. వాడి మొదటి లవ్ ఎప్పుడో తెలుసు కదా. అప్పుడు మేమిద్దరం 2వ తరగతి చదువుతున్నాం. మీనా టీచరే మాకు మిస్. చాలా అందంగా ఉంటుంది, అస్సలు తిట్టదు. మేమంటే చాలా ప్రేమగా ఉంటుంది. ఏంద్రా 4 రోజులుగా మిస్ రాలేదు? బోర్ కొడుతుందిరా. అవునరా, మిస్ లేకపోతే స్కూల్ కి రావాలని కూడా అనిపించలేదురా. నేను ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటున్నారా? అప్పుడే కదా ఆమెతో నేను కలిసి ఉండే కవుతుంది. అయితే మరి నువ్వు తప్పకుండా ఐ లవ్ యూ చెప్పాల్సిందే. అంతే కదా, చెప్పేస్తే పాలా. కుదరదు, అయితే నేను కూడా చెప్పేస్తాను రా. నువ్వు చెప్పకూడదురా, నేనే చెప్తారా. నేనే చెప్తాను రా. సరే సరే, గొడవలు వద్దులే. మనం ఆకాశం ఆనని వేసి చూద్దాం. నువ్వు ఆకాశం వేసినవా వానేసినవారా? నేనే ఆకాశం రా. అయితే నాకు ఆనేరా.
తూ 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 తూ. ఏ వానొచ్చింది వానొచ్చింది, నేనే గెలిచాను నేనే గెలిచాను. ఏ, 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 ఏ. అప్పుడు గాని అర్థం కాలేదు మీనా టీచర్కి పెళ్లి అయిపోయిందని, పెళ్లి కోసమే 4 రోజులు లీవ్ వేసిందని. అదే వాడికి మొదటి లవ్ ఫెయిల్యూర్. అన్నయ్య 2వ తరగతిలోనేనా? అది టీచర్తోనా? నువ్వు గొప్పడివే అన్నా. రేయ్ లిస్ట్ అంతటితో ఆగలా. ఇంకా 4వ తరగతిలో మైథిలి, 6వ తరగతిలో గీతా టీచర్, 7వ తరగతిలో మోనిక, 9వ తరగతిలో జానకి. జానకి స్కూల్కి రావడం మానేసిందని వీడు కూడా మానేశాడు. అవును మరి ఈయన మాత్రం చదువు ఆపకుండా డిగ్రీ వరకు చదివాడు. స్కూల్లో 5 ఫిగర్లు, ఈ స్టాండ్కి వచ్చిన తర్వాత 3 ఫిగర్లు, ఇప్పుడు మళ్ళీ దగ్గరికి వచ్చి ఆగాడు. రేయ్ అదంతా అందరూ చేసేదేరా. ఇప్పుడేంటి మీరు అందరూ చెప్పలేదు, నేను చెప్పేశాను. రేయ్ మీరు చూస్తారు కదరా. మళ్ళీ నన్ను లవ్ చేయకపోతే అప్పుడు నన్ను అడగండి రా. ఒక డిగ్రీ చేసి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయొచ్చు. కలెక్టర్ అంటే ఆషామాషినా? ఏంటి ఎస్కే సార్, రామలింగం బాగా హుషారుగా ఉన్నట్టున్నాడు. ఏంటి అడగండి. అడిగేద్దాం. ఏం రామలింగం చాలా సంతోషంగా ఉన్నావు? ఏం లేదు సార్, మా అమ్మాయికి నిశ్చితార్థం అయింది. చాలా చిన్నపిల్ల కదయ్యా. సార్ మా అమ్మాయి BA చదువుతోంది సార్, 2వ సంవత్సరం. రామలింగం ఎందుకయ్యా మీ అమ్మాయికి తొందరగా పెళ్లి చేస్తున్నావు? సార్ వచ్చే సంవత్సరం రిటైర్ అవుతున్నాను కదా సార్, ఈ లోపు అప్పో సొప్పో చేసి అమ్మాయికి పెళ్లి చేయాలి కదా. ఇలా చూడు రామలింగం, నీ కూతురంటే నీకు ఇష్టమేనా? సార్ నా కూతురు అంటే నాకు ప్రాణం సార్. మన దగ్గర డబ్బు ఉందో లేదో, మన కూతుర్ని ప్రేమతో దేవతలాగా ఎలా మనం పెంచుతాం? 20 సంవత్సరాల వయసులో తనకేం తెలుస్తుంది? పెళ్లి రోజున తనకి ఏం అర్థం కాకుండా కూర్చోను. చేసుకునేవాడు ఏమంటాడో, వెళ్లే చోట ఎలా ఉంటుందో అని మనం భయపడతా ఉండాలి. అదే తనని కన్నవాళ్ళు అమ్మా నాన్న వేదిక పై నుంచుంటే ఎలా ఉంటుంది? అదేలాగా సార్? అదే అమ్మాయి చదివి ఒక పనికి వెళ్ళిందనుకో, ఆటోమేటిక్ గా గంభీరం వస్తుంది కదా. అరే పోండి సార్, ఈలోగా ఎవరైనా తీసుకొస్తే నేనేం చేయాలి అప్పుడు? రామలింగం నీ కూతురు మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం అంతేనా? ఆడపిల్ల అయితే ఎవరితోన్నా పారిపోతుందా? ముందు నువ్వు నమ్మకంతో ఉండు, వాళ్ళు తర్వాత నమ్మకం పెడతారు. సార్ ఇప్పుడు నేను ఏమన్నానని అలా కోపాడు వెళ్తున్నారా? అమ్మాయి చదువు కోసం హెచ్ఎం పోస్టే వద్దనుకున్నవాడు కదా, వదిలేవయ్యా. ఏరా మళ్ళీ లైన్లో పెడతాడా? చూస్తుంటే అలాగే ఉన్నట్టుంది. ఎవడ్రా ఇక్కడ మురళి? నేనేనండి. అమ్మా అన్నా ఆటో స్టాండ్ నీకేట్రా పని? ఇంకోసారి నేను అక్కడ చూశానంటే ప్రాణాలతో ఉండవు. ఒక్క చెంప దెబ్బతో పోయేది. ఇలా తొందరపడి చేసుకున్నావు కదరా, ఇక మనల్ని ఊరికే వదిలిపెట్టాలి. ఏంటన్నయ్య నీకోసం ఎంత గొడవ పడుతుంటే ఇలా మాట్లాడతావేంటి? పోడ్రా, పోరాటం కన్నా పప్పు అన్నమే ముఖ్యం. కాలు కొంచెం సరే వరకే అన్నయ్య. ఎంత ఇంకో 10 రోజులు ఉంది, తర్వాత నేను వచ్చేస్తానులే అన్నయ్య. చూసుకుందాం. బాబు ఏంటి బాబు, ఎవరైనా నువ్వు ఇంతకుముందు చూడలేదు? రే ఒక్క నిమిషం. బాని సంచాయం రాలేదు. తన కాలికి దెబ్బ తగిలిందన్నయ్య, అందుకే నేను వచ్చాను. నువ్వు రాజా వీధిలో వంటల మాస్టర్ మాధవ్ గారు ఉన్నారు కదా? అవును, అతని అబ్బాయినండి. ఓ మనవాడివేనా? అవునండి. సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. భోజనం తీసుకున్నావా? తీసుకున్నాను. తీసుకున్నావుగా? బాబు జాగ్రత్తగా తీసుకెళ్ళాయా? అలాగేనే. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. ఎందుకే నా పరువు తీస్తావు? వాళ్ళ నాన్న ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడు, నేను ఎంఫిల్ వరకు చదువుకున్నా. క్వశ్చన్ పేపర్ ముందుగా ఇచ్చినా కూడా ఎందుకే ఇలా చేస్తున్నావు? మాలిని మిస్, వైషి ఎన్నో ర్యాంక్ వచ్చింది? 2nd ర్యాంకే. కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో ఫీవర్ వచ్చింది, లేకపోతే 1st ర్యాంక్ వచ్చేదే. ఫస్ట్ ఎవరు? కౌసల్యనే కదా.
హే, ఎందుకే నాతో ఆటోలో రాలేదు? రాలేదు. ఎందుకు? ఇక్కడి నుంచి నీతో రాను. ఏమంటున్నావే? నువ్వెందుకు వినోద్కి ప్రపోజ్ చేశావు? హే, నీతో అబద్ధం చెప్పాడు. లేదు, వాడేనే ప్రపోజ్ చేసింది. నేను కుదరదు అన్నందుకు ఏమన్నాడో తెలుసా? నువ్వే అబద్ధం చెప్తున్నావు. అందుకే ఇలా అమాయకుల వాళ్ళని నమ్మకూడదనేది. ఏమండి, నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడగాలనుకుంటున్నాను. హలో, నేను వస్తూనే ఉన్నాను. కొంచెం త్వరగా వెళ్తారా? ఓకే అండి. నేరుగానే వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నావు? అంగడికి కదా. ఏమండి, ఏదైనా సమస్య అయితే చెప్పండి, నేను చూసుకుంటాను. అలాంటిదేమీ లేదు. రైల్వే స్టేషన్ ముందు ఆపండి. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. మీరు నా కోసం చాలా చేశారు. 3 సార్లు మీకు అసలు డబ్బులే ఇవ్వలేదు. దీన్ని తీసుకోండి. వస్తానండి. ఏంటని ఆటో పైన మల్లెపూ కవితో మార్చేసావు? నీకు మళ్ళీ లేచిపోయిన విషయం తెలీదా? ఎవరని తెలిస్తే ఆశ్చర్యపోతావు. ఆ రోజు తన్నించుకున్నాడు కదా పక్క స్టాండ్ కుమార్, వాడితోనే లేచిపోయిందిరా. అన్నయ్య, ఆ రోజే మళ్ళీ సూచనిచ్చిందన్నయ్య. మా మట్టి బుర్రలకే ఎక్కలేదు. రే ఆపరా, ఆ రోజు నువ్వు ఇలాగే అన్నావు. రే బావా, ఇదేమన్నా నీకు కొత్త? టీ చల్లారిపోద్ది, తాగురా. అన్నా వదిలే అన్నయ్య, అదో పెద్ద అందగతలాగా అది దాన్ని నడక. అన్నా రాత్రికి మందేద్దాం అన్నా. వేద్దాం. దీనికి ఒకటే మందు, అదేరా. నువ్వు ఈరోజు తప్పించుకోలేవు. ఫస్ట్ మార్క్ తీసుకున్న కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా కొనిస్తా, కానీ 10 minutes టైం. పోవే. వైష్ణవి, మాలతి, రెండే ట్రీట్కి వెళ్దాం. పోదాం పోదాం. మాలతి, రా వెళ్దాం. నేను రానే, మీరు వెళ్ళండి. ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? బాగా చదువు. ఎలా చదివినా 50 మార్కులేగా తెస్తావు. అయ్యో. ఏ మాలతి, రావే వెళ్దాం. తప్పుగా అనుకోవద్దు కౌసి. ఈ రోజు ట్రీట్కి వస్తే నేను ఇంకో రోజు ట్రీట్ ఇవ్వాలి కదా. మా ఇంటి పరిస్థితి గురించి నీకు తెలుసు కదా. ఏదో ఒక రోజు మా నాన్న తాగకుండా మొత్తం డబ్బులు ఇంటికి తీసుకొస్తే అదే మా ఇంట్లో అందరికీ ట్రీటేనే. సరే, నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేను తప్పుగా అనుకోను. కానీ మిగతా వాళ్ళు ఏడిపిస్తే పట్టించుకోకు. చదవడం అనేది ఉండిలో డబ్బులు దాచినట్టు. ఒకరోజు నువ్వు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటావు. ఎక్కువ సీన్ చేయకు, రావే. ఒక్క నిమిషమే. బానే ఉన్నావులేరా. వచ్చేప్పుడు పీచి మిఠాయి తీసుకుని వస్తా బుజ్జి. ఏంటి ప్రేమ, క్లాస్ కట్ చేసి వచ్చావా? మిస్ రాలేదే. నువ్వు ముందు జ్యూస్ సరిగ్గా చెయ్యి. ఇదిగో. షీలా, నువ్వెందుకు అలా టెన్షన్ పడిపోతున్నావు? తెలియకుండా ఒకడికి నంబర్ ఇచ్చేసానే. ఫోన్ చేసి చాలా టార్చర్ చేస్తున్నాడు. ఈ అబ్బాయిలకి అమ్మాయిల నంబర్ దొరికితే చాలు, ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం, మిస్ కాల్ ఇవ్వడం ఒకటే టార్చర్ చేస్తారు. నువ్వు మీ నాన్నకు చెప్పుండొచ్చు కదా. నాన్నతో చెప్తే ఫోన్ లాగేసుకుంటారే. అదే కదా నీ సమస్య. ఆ నంబర్కి ఫోన్ చేసివ్వు. ఇదిగో, నేను చెప్పినట్టు మాట్లాడు. తమ్ముడు, నేను 2 వనిత మాట్లాడుతున్నాను. నీ ప్రాబ్లం ఏంటి? తను మా పిన్ని గారి కూతురే. సరే, ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా లేదా? తమ్ముడు,
ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక నుంచి నీకు ఫోన్ రాదు. సారీ, డబ్బులు లేవు. పర్వాలేదు, తీసుకోండి. హలో హలో, సారీ కౌష్, నేను వినోద్ మాట్లాడుతున్నాను. ఆ రోజు నీతో కొంచెం హార్ష్గా మాట్లాడాను, ఏమనుకోకు. చీచీ, నేను అది అప్పుడే మర్చిపోయాను. ఈరోజు లీవే కదా, నిన్ను కలవచ్చా? లేదు వినోద్, నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇంకా నా మీద నమ్మకం రాలేదు కౌసల్య. హలో, ఒక అమ్మాయి నంబర్ దొరికితే వెంటనే ఫోన్ చేసేస్తారా? నేనే ఫోన్ చేశానండి. ఈ ఆటో ఎక్కడ ఆగింది? అయ్యో, ఏమైంది? అదేం లేదండి, లేదా ఆగుందా? ఈవిడ ఒక అబ్బాయి బైక్ లో వచ్చారు, తాగినట్టున్నారు. క్లాక్ టవర్ దగ్గరికి వచ్చేమో పడిపోయి ఉన్నారు. గుంపు కూడేసరికి ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు. పాపం అండి, అమ్మాయి లేవలేకపోయింది. నేను కరెక్ట్ గా టైంకి వచ్చానా, ఏం చేయాలో తెలియలేదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చానండి. రోషిని, దేవుడా! ఆయుష్, you ఏ, bloody ఆగు, cheat. నిలబడు. రోషిని, సరే వెళ్ళండి, నేను చూసుకుంటాను. రోషిని, ఆగు. మెల్లగా. సారీ డి, ప్లీజ్ నన్ను క్షమించే. వాడిని నమ్మి నేను నిన్ను అపార్థం చేసుకున్నానే. చాలా థ్యాంక్స్ అండి. మరి ఏంటండి మీరు దీనికంటే థ్యాంక్స్ చెప్తున్నారు? ఆ తర్వాత ఆ అమ్మాయి రోషిని ఇంట్లో ఏమైందండి? వాళ్ళ అమ్మా నాన్న చాలా టెన్షన్ అయిపోయారు. మళ్ళీ స్కూల్కి ఎప్పుడు పంపిస్తారో మరి తెలీదు. ఆ పిల్ల ఇలా చేస్తే స్కూల్కి ఎలా పంపిస్తారండి? ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి తెలుసా. ఆ అబ్బాయే మోసగాడు, మోసం చేసేసాడు. సరైన టైంకి మీరు అక్కడికి వెళ్ళారు, లేకపోతే... మంచిది లేండి, మీరు ఆ గ్రూప్తో చేరలేదు. ఆ అబ్బాయి పేరు వినోద్. ఎవరో ఇన్స్పెక్టర్ గారు అబ్బాయిట. ఎందుకు పనికిరాని వాళ్ళ ఉన్నాడు. మన టైం బాగుంది, మన అమ్మాయికి ఏం కాలేదు. ఆటో తోలుతాడు కదా మునుస్వామి వాళ్ళ అబ్బాయి, అతనే కాపాడాడు అన్నయ్య.
మరీ ఎక్కువగా ఆలోచించుకు. ఆ రోషిని మీద పొద్దాం అనుకుని మన అమ్మాయి మీద పొచ్చేసాడు అన్నయ్య. అలా చూడరా. సార్ కాస్త నేను లోపలికి రావచ్చా? ఏంటి మేడం విషయం? ఇక్కడికి వచ్చారు? నేను వినోద్ వాళ్ళ అమ్మని. ఏంటి వినోద్ గారి అమ్మగా? సార్, ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు? సార్ నేను ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్గా ఇక్కడికి రాలేదు. కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చోండి. సార్ మీరేం అపార్థం చేసుకోవచ్చు సార్. ఇంట్లో మేమిద్దరం ఉద్యోగస్తులమే, అందుకని కాస్త గారాభంగా పెంచాం. కానీ వాడు ఇలా చేస్తాడని మేమెప్పుడూ అనుకోలేదు సార్. ఏంటి మేడం ఏదో చిన్న విషయంలా చెప్తున్నారు? ఏం చేశాడు తెలుసుగా? పైన పడితే ఏమై ఉండేది? సార్ వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. సారీ సార్. సారీటా సారీ. సార్ నేను చెప్పేది కాస్త వినండి. మా నాన్నగారు కూడా మీలాగే ఒక ఉపాధ్యాయుడు సార్. ఇది స్కూలు బయట జరిగినందువల్ల స్కూల్ నుంచి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. మీరు కూడా ఈసారి వాణ్ణి క్షమించి వదిలేస్తే ఇక మీదట మీ వైపుకే రాకుండా నేను చూసుకుంటాను. మళ్ళీ ఇలా చేయడని ఏంటమ్మా నమ్మకం? సార్ ఇప్పుడు నాకు ఊటీకి ట్రాన్స్ఫర్ అయింది. ఈ వారమే వాణ్ణి ఊటీలో ఒక హాస్టల్లో చేరుస్తాను. వాడు చేసిన ఈ పనికి వాణ్ణి మీరేమైనా చేయొచ్చు, కానీ ఇప్పుడు ఈ ఒక్కసారికి. మేడం ఇలా చూడండి. ఉండరా, మీరింత దూరం వచ్చి చెప్పిందే చాలండి. కానీ మీ అబ్బాయికి ఎందుకని ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అది మీరు తెలుసుకోండి. నాకు కూడా ఒక కూతురుంది, వాడికి అర్థమయ్యేలా చెప్తాను సార్. చాలా థ్యాంక్స్ సార్. నువ్వు ఇక్కడే ఉండు. రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి. నానా స్పెషల్ టెస్ట్ ఉంది నాన్న, టైం అవుతుంది. ఇదిగో ఆకలేసినప్పుడు తిను. కూర్చోనా? కూర్చో. నాన్న ఈ లోపు నేను ఆటోలోనే వెళ్ళుంటాను. ఏంటి ఇలా చేస్తుంది? పక్కన మెకానిక్ షెడ్ కూడా లేదే. జాగ్రత్తగా తీసుకెళ్ళి బాబు. అలాగే సార్. బాబు చాలా థ్యాంక్స్ నాన్న. వస్తాను నాన్న. జాగ్రత్త. నాన్నకి వినోద్ ఏమన్నా చేస్తాడేమోని భయం, అందుకే నానే తీసుకొచ్చాడు. నేను మీ పక్కనుండగా ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు అస్సలు భయపడకండి. మంచి జరిగింది, మీ మీద పడలేదు. చచ్చా, అది మన మీద పడదండి. లేదా పడనిస్తామా? ఏంటండి దిగలేదా? మొదట్లో నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నా. ఆ రోజు మీరు లేకపోతే అస్సలు ఊహించలేకపోతున్నా. అరే ఏంటండి మీరు దీనికే ఫీల్ అయితే ఎలా? టైం అయింది కదా, దిగి వెళ్ళండి. ఎవరైనా నోట్బుక్ తీసుకుంది? ఇవ్వండి. నువ్వు తీసుకున్నావా? ఇవ్వండి. ఇవ్వకపోతే పరీక్షలో ఫెయిల్ అయిపోతారు. ఇంకా మీ లవ్వర్ని భయంకరంగా తిడతాను. ఆపు. ఇదిగో ఈ నోట్బుక్. అది ఏంటి మీ లవర్ని తిట్టగానే ఇచ్చేసా? నేను ఎవరిని లవ్ చేయలేదు. అదే ఒక మినీ బస్ కండక్టర్ని లవ్ చేస్తుంది. అది వాడితో రోజు తిరుగుతుంది. ఇంతకంటే నేనేం చెప్పను. అది వస్తుంది చూడు. రోష్ని మాట్లాడుతుంది. ఒక్క నిమిషం, నేను బయటకు వస్తాను. కౌసి, తప్పు చేసేసానే. నేను స్కూల్ వదిలేసి వెళ్ళిపోతున్నా. బెంగళూరుకే వెళ్ళిపోతున్నా. నన్ను క్షమించేసేయే. త్వరగా ఫోన్ మాట్లాడి. అమ్మా ప్లీజ్ మా, ఒక్క నిమిషమా. నన్ను మర్చిపోవు కదా. నువ్వెప్పుడు నా బెస్ట్ ఫ్రెండే. కౌసి ఒక్క నిమిషం బయటకు వస్తావా? అక్క
ఇక్కడ బాణసంచా ఇల్లు ఎక్కడ అదిగో ఆ ఇల్లేనయ్యా. సరే. ఈ ఇల్లు అనుకుంటున్నా. అనయా రామా. బాగున్నారా అంకుల్? కాల్ పర్లేదా? ఎందుకమ్మా ఇంత దూరం? నేనే 10 రోజులు వచ్చావాడి కదా. చదువుకునే పిల్లని ఎందుకురా తీసుకొచ్చావు? లేదనయా, మిమ్మల్ని ఖచ్చితంగా చూడాలని చెప్పారు. అలాగే నేను కూడా మిమ్మల్ని చూసి వెళ్దామని. మా నీళ్ళు తీసుకురామా. నొప్పి తగ్గిందా అన్నయ్య? నా కూతురేరా. మందుగుండు గూడెం పేలి నా భార్య నా అల్లుడు చనిపోయారు. దేనికి పోయింది? తాతయ్య ఎందుకు ఏడుస్తున్నా తాతయ్య? ఏమి లేదమ్మా బంగారం. నేను కష్టపడేది వీళ్ళిద్దరి కోసం మాత్రమే. మనల్ని నమ్మిన వాళ్ళ కోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడతాం సాగర్? రే, మీ నాన్న వంట మాత్రమే చేయలేదురా, మీ నాన్న కూడా ఆ మంటలోనే ఉండి మిమ్మల్ని పెంచాడురా. పోరా. ఈ పనులన్నీ నీకెందుకమ్మా? నేను చేస్తాను. ఇవ్వమ్మా. ఇదిగో నాన్న. ఈరోజు మన జ్యోతిష్యుడు మంగపతి ఇంటికి వెళ్ళానమ్మా. మాఘమాసం వస్తే మంచి రోజులు ఉన్నాయని చెప్పారు. ఏదో ఆ అంకాళమ్మ దయ వల్ల నువ్వు అల్లుడు ఒకటైతే నాకు అంతే చాలు. అరే పోనా. బాధ్యత లేని కొడుకుతో నేను ఏం చేయగలనమ్మా? ఈ నెల ఈఎంఐ డబ్బులు హటకం మీద పెట్టాను, వెళ్ళి తీసుకోండి. హాయ్ అమ్మ, మామయ్య బొమ్మ కొని తీసుకొచ్చారు. ఏంటి సాగర్, ఉదయం సాయంత్రం జ్యూస్ షాప్ దగ్గరే ఉంటున్నావు? సరే సరే, కానీ వెళ్దామా? అన్నయ్య, మినీ బస్ మిస్ అయ్యాను అన్నయ్య. నన్ను ధర్మవరం స్టాప్ దగ్గర దింపితే అక్కడి నుంచి బస్ పట్టుకుంటా. సరే రా అయితే. అన్నయ్య, ఆ జ్యూస్ అంగడి వాళ్ళ అమ్మాయి నా ఫ్రెండే. ఆల్రెడీ అమ్మాయి లవ్ చేస్తుంది. మీరు అనవసరంగా క్యూలో నిల్చుకోద్దండి. క్యూలోనా? నేనా? ఈ అమ్మాయిలు వెంట పడ్డం కంటే ఇంట్లో చూసిన గాడిదనైనా పెళ్లి చేసుకోవడం మేలు. తొందరపడి గాడిదని పెళ్లి చేసుకోద్దండి అన్నయ్య. ఏ? సొంత వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అన్నయ్య. ఏయ్, అయితే నన్ను గాడిదంటున్నావా? నేను తీసుకొచ్చిన దానికి నన్నే గాడిదంటావా? కన్నులు తింటావు, దిగి వెళ్ళు. కోప్పడదుగండి అన్నయ్య. అవును, ఎందుకు గాడిదని కూడా పెళ్లి చేసుకోవచ్చు అన్నారు? అది మనల్ని మధ్యలో వదిలి వెళ్ళదు కదా. పోండి అన్నయ్య, అందరు అమ్మాయిలు అట్ట కాదు. త్వరగా రా, బస్ ఆగుంది కదా. బాయ్ అన్నయ్య. జ్యూస్ షాప్లో వెయిట్ చేసేది అందుకోసం కాదండి. మీ నాన్న వినోద్ వల్ల భయంగా ఉందని చెప్పారు కదా, అందుకనే నేను కాస్త ముందుగానే వచ్చి వెయిట్ చేస్తున్నాను. అన్నా, వేరే ఆటో అరేంజ్ చేశానండి. ఏంటండి? మీరు ఆ ఆటోలో వెళ్ళండి. వినోద్, నీ థింగ్స్ అన్ని ప్యాక్ చేసి పెట్టుకో, సాయంత్రానికల్లా బయలుదేరాలి. మేడం, బాబుని కొంచెం గమనించుకోండి. బండి తీయండి వాసు.
మంగళం వీధిలో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. పూర్తి చేసి మధ్యాహ్నం రిలీవ్ అవ్వాలి. బయలుదేరండి. బాబు అంకుల్, బాబు నువ్వు అన్నైతే ఏమైంది జీప్లో వెళ్ళు, బండి నేను ఎందుకు తీసుకొస్తాను. అంకుల్? వెళ్ళు, నేను తీసుకొస్తాను కదా. వెళ్ళు వెళ్ళు. బాబు టెన్షన్ పడకు, కొంచెం జిహెచ్ దాకా వెళ్దాం. ఏమైంది అంకుల్? అమ్మ ఐసీయూలో ఉంది బాబు. ఏమంటున్నారు అంకుల్? ఒక అక్యూజ్డ్ కోసం వెళ్తే వాడు కత్తితో పొడిచాడు. అమ్మా, అమ్మగారు గన్ తీసుకెళ్ళడం మర్చిపోయినట్టున్నారు. సోనీ మొత్తానికి సెట్ చేసినట్టున్నావు. త్వరగా పెళ్లి చేసుకోరా. వదలుతావా? రే తమ్ముళ్ళు, ఎప్పుడు చూడు అమ్మాయిలు లవ్ లవ్ అంటూ, వాటికంటే జీవితంలో చాలా ఉన్నాయిరా. లవ్ చేయాలి అని చెప్పి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, లవ్ చేయగానే వెంటనే పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టడం మంచిది కాదురా. నువ్వు మందే కొట్టవు, కానీ మందు తాగినట్టు మాట్లాడుతున్నావు. ఏదో ఒక రోజు అర్థం అవుతుందిరా మీకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పనే లేదు కదరా, సైలెంట్గా కానిచ్చేసావు. రేయ్, చెప్పేవాడు చేయడు, చేసేవాడు చెప్పడు. చేసేసాడు కదా, నీలో అనుకున్నావా? నిన్న ఉదయం చాలాసేపు ఆటో కోసం వెయిట్ చేశాను. సండే అని కూడా మర్చిపోయా. అరే ఏంటండి మీరు, సండే కూడా స్కూల్కి వెళ్ళాలని ఆశపడుతున్నారు? వారానికి ఒక్కరోజు నేను రెస్ట్ తీసుకోవాలి కదా. చదవకుండా రెస్ట్ తీసుకుంటే ఏం చదవాలో అది రాదు. ఎందుకు మీ ఆటో పైన అమ్మాయిల్ని నమ్మకూడదని రాసుకొని ఉన్నారు? అయ్యో అది ఊరికే కామెడీ కండి. నాకు నచ్చలేదు. ఎప్పుడు ఈ దేవాలయానికి వచ్చి దండం పెట్టుకుంటారా? సంతోషం, దుఃఖం, గెలుపు, ఓటమి ఏదొచ్చినా నేను నాన్న ఇక్కడికే వస్తాం. సూపర్ అండి, మా కులదేవం దేవాలయం కూడా ఇదే. పాపా ఏంటి భయపడ్డారా? అక్క ఎందుకు ఉదయనే భయపడుతున్నావు? లవ్ చేసుకుంటున్నారా? మీ ఇద్దరికి ఏ ఇబ్బందులు లేకుండా దేవుడు చూసుకుంటాడు. స్టిక్కర్ తీసేశారే. రే మావా, ఒక విషయం రా. ఏంట్రా? మనకంటే గొప్ప వాళ్ళైనా బాగా చదివే అమ్మాయిని ప్రేమించచ్చటవరా? ముందు నువ్వు ఆ అమ్మాయి ఎవరో చెప్పు. నా ఆటోలో వస్తుంది కదా, కౌసల్య. సెట్ అవ్వదురా.
ఏంటి అదోలా ఉన్నారు? ఒంట్లో ఏమన్నా బాలేదా? ఏయ్ చూసుకున్నారా, ఊరికి మధ్యలో వచ్చేస్తాం. నాకు ఒంట్లో బానే ఉంది. ఇవాళ ఎందుకు ఏం మాట్లాడకుండా వస్తున్నారు? రేపటి నుంచి నేను రాను. బాణసంచాతం వచ్చేస్తారు. ఎవరు స్కూల్కి వెళ్ళకూడదు. నేను లీవ్ ఇచ్చేసాను. తిరిగి వెళ్తారా లేదా? ఎవర్రా రే ఆగా, ఈరోజు స్కూల్ లీవు. లీళ్ళు నా మీద చేయి వేస్తావా? నేనేం చూస్తానో చూడు. నేనెవరో తెలుసా? నేను ఊరికి వదలరా. సారీ అంకుల్, మీరు రావడం గమనించలేదు. బాగున్నారా? బాగున్నానమ్మా. సాగర్ ఏదో బాడిగకి వెళ్ళాడు, అందుకే నేనే వచ్చాను. ఏంటమ్మా డల్లుగా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అంతా చదువు టెన్షనే. నువ్వేం బాధపడకు. నువ్వు మంచి మార్కులు తెచ్చుకొని తప్పకుండా డాక్టర్ అవుతావు. డాక్టర్ అమ్మగారిని తీసుకెళ్ళిన ఆటో నాదేనని గొప్పగా చెప్పుకుంటాను. అంకుల్, కొంచెంసేపు మన గుడి దగ్గర ఆపుతారా? సాగర్, ఎక్కడికి పరిగెడుతున్నా? ఆగు. కౌసల్య, సాగర్, నువ్వు ఇక మీదట రావు కదా? లేదు కౌసల్య, నేను వస్తాను. రెండింటికి వెళ్ళింది. అనయ్య, ఏంట్రా? బాణసంచిగాడికి దెబ్బ తగిలినప్పుడు ఆటో తోలుతాడు కదా సాగర్, అతను కౌసి అప్పుడప్పుడు కలుసుకుంటున్నారనయ్య. చూడనయ్య, కౌశీది తెలియని వయసు. మంచిదో చెడేదో తనకి తెలియదు. జరగకూడదు జరిగితే ఎక్కువ ఆలోచించకరా. వాడు కొన్నాళ్ళు ఆటో తోలాడు, చాలా హెల్ప్ చేశాడు. ఫ్రెండ్షిప్గా మాట్లాడొచ్చు కదా. అన్నయ్య, కౌశీని బాగా గారం చేస్తున్నావేమో. గారం కాదురా, నేను తన మీద ఉంచుకున్న నమ్మకం.
అన్నా ఆ. ఓ మంచి గడియారం చూపించండి. ఇది చూడండి. రెడీగా పెట్టుకున్నాడే. ఇదిగోండి, ఇది కూడా చూడండి. ఇంకోటి చూపించండి. ఆ, ఇదెంత? 400. అది ఇది 350. 350. మరి ఇది? ఇది తక్కువే, 150 రూపాయలు. ఇది కూడా తిరిగిద్దిగా. ఆ, ఇది ప్యాక్ తిరగకుండా? చేయండి. రేయ్, ఆ? మన సోనీకి ఇదే కొనేద్దామా? రేయ్, గడియారాలని ఓల్డ్ ఫ్యాషన్ రా. మనం వేరేమైనా మంచి గిఫ్ట్ కొందాం. 200 రూపాయలకి మంచి గిఫ్ట్ అంటే ఇదేరా? వాడు ఆటోలో తగిలించుకుంటాడులే. సరే, ఏదో కొనిచావు. అన్నా ఇది ప్యాక్ చేయన్నా. ప్యాక్ చేసిస్తాను. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఏంట్రా ఒంటరిగా ఏదో చూస్తున్నట్టున్నా? ఏం లేదురా. నేను చూశానులే. ఏం లేదురా, కౌశల్యకు చిన్న గిఫ్ట్ కొందామని. ఇంకా నువ్వు దాని వెనకాల వెళ్తున్నావా? బాగుపడవురా నువ్వు. రేయ్, తను నన్ను లవ్ చేస్తుందిరా. రేయ్, పాత లవ్లా కాదురా, తన్నే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఓహో, అయితే పెళ్లి చేసుకోబోతున్నారు. 18 ఏళ్ళు నిండకుండా రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోలేరు. రేయ్, పెళ్ళంతా తను చదివిన తర్వాతేరా. రేయ్, నువ్వు ఆటో తోలుతున్నావు, తను చదువుకొని డాక్టరో ఇంజనీరో అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఎలా ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే ఎత్తుకొచ్చేస్తాను. ఆటో నడుపుతున్న నువ్వు హీరోలా కనిపిస్తున్నావు. రేపు తను కాలేజీకి వెళ్ళేటప్పుడు బుల్లెట్లో ఒకడు వస్తాడు, అప్పుడు వాడితో వెళ్ళిపోతే? ఏమన్నా? రే సారీరా, తను చాలా మంచి అమ్మాయిరా. రే సారీరా మావా. రే సారీ మావా. రే ప్లీజ్ రా. ఇవన్నీ పెళ్లి దాకా వెళ్ళవురా. నువ్వు చాలా ఫీల్ అవుతావు చూడు. ఏంట్రా కొట్టి సముదాయిస్తున్నావా? నన్ను క్షమించరా, నా గురించి నీకు తెలుసు కదా. నువ్వెందుకురా తాగట్లేదు? లేదురా, నీకెప్పుడు మందు తాగొద్దని. ఓహో, సర్లేరా. ఇద్దరు ఒకే జాతి అయితే ఒప్పుకుంటారనుకున్నావా? చదువు, డబ్బు, హోదా అని చాలానే చూస్తారా. రేయ్, ముందు మనసును చూడండి రా. నేనెవరైనా చెడ్డోనేంట్రా? ఏదో కొంచెం కోప్పడతాను. రేయ్, నీ గుండెల మీద చేయేసి చెప్పు, ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేసి లవ్ చేసి వదిలేయాలని అనుకున్నానా? నా గురించి నీకు కూడా తెలియలేదు కదరా. హలో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చాలా చదవాలి, 2 నిమిషాలే మాట్లాడతాను, త్వరగా చెప్పు. ఈ విషయం నేను ఫోన్లో చెప్పలేను కౌసల్య. పర్వాలేదు చెప్పు. అయ్యో నాన్న. ఎవరమ్మది? ఏం లేదు నాన్న, ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను. నాన్న, ఏంటంటే నా ఫ్రెండ్ ఒక చదువురాని ఆటో డ్రైవర్ని లవ్ చేస్తుంది. అది వాళ్ళ అమ్మా నాన్నకు తెలుసా? చదువుకోని వాడిని ఏ అమ్మా నాన్న ఒప్పుకుంటారమ్మా? ఈ వయసులో వచ్చేది మొత్తం ఇన్ఫాచ్యువేషనే కదమ్మా. ఒక 5 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే ఇదంతా మనకి తప్పు అనిపిస్తుంది. అదిగో చూడు, ఒక అందమైన గాలిపటం. ఆ గాలిపటం ఎంత ఎత్తున ఎగురుతుంది. దాని దారం గాలిపటం ఎగిరేదాన్ని ఆపట్లేదు, గాలిపటం తిన్నగా ఎగరటానికి సహాయం చేస్తుంది అంతే. ఆ దారం తెగిపోయింది అనుకో, ఆ గాలిపటం అటు ఇటు వెళ్ళి చినిగి చిన్న భిన్నమైపోతుంది. తల్లిదండ్రులైన మా దారం అనేది దారి చూపించకపోతే ఆ గాలిపటం అయిపోతుంది. కానీ ఆ అబ్బాయి మంచోడైతే? ఈ లోకంలో చాలా మంది దాకా మంచివాళ్లే ఉన్నారమ్మా, కానీ వాళ్ళు మనకు పనికొస్తారన్నదే ముఖ్యం. ఇదంతా ఈ వయసులో కనిపెట్టడం అంటే చాలా కష్టం. ఇది అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పు. నువ్వు పాలు తాగి చదువమ్మా. వాట్ ఇస్ బేసల్ మెటబాలిక్ రేట్? ప్రేమ, నువ్వు చెప్పమ్మా. ఏంటి తెలుసా తెలీదా? తెలియదు మిస్. ఇంకేం తెలుసు నీకు? అస్సలు చదవట్లేదు. నువ్వు స్కూలుకు రాకపోయినా నష్టం ఏంటి? పెళ్లి చేసుకుని ఉంటే 2 పిల్లలు కను ఉండేదానివి. అది ముందు మా నాన్నతో చెప్పండి మిస్. కర్మ, నిన్ను అడిగాను చూడు. సైలెన్స్. ఇంకెవరైనా చెప్తారా? కౌసల్య, నువ్వు చెప్పమ్మా. సారీ మిస్. ఇప్పుడే కదా చెప్పాను, వినలేదా?
చదవకుండానే మార్క్స్ తెచ్చుకుంటున్నా. ఇంకెవరైనా చెప్తారా? మిస్, మిమ్మల్ని హెచ్ఎం మేడం పిలుస్తున్నారు. నేను వచ్చేలోపు అందరూ ఆన్సర్ తెలుసుకుని ఉండండి. నీకొక రహస్యం చెప్పేదా? నీకు ఇంకా ఏం తెలుసని అడిగింది కదా ఆమె. నేను డ్రెస్సులు బాగా కుడతాను. ఈ డ్రెస్ కూడా నేనే కుట్టాను. అయినా నీకు కూడా తెలియని ప్రశ్న అడిగింది కదా ఆమె. నువ్వు ఆటో తోలుతున్నావు, తను చదువుకొని డాక్టరో ఇంజనీరో అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఎలా ఒప్పుకుంటారా? ఇవన్నీ పెళ్లి దాకా వెళ్ళవురా. నా ఏం కలిసి పడేసావ్? వచ్చిన పెన్ను నాన్న కొనిచ్చారు. ఉండు తీసుకొస్తాను. సరే వదులు. కౌసల్య, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దానికంటే ముఖ్యమైన విషయం నేను చెప్పాలి. ఇంకో 2 రోజుల్లో స్కూల్ అయిపోతుంది. తర్వాత ఒక వారం రోజులు స్టడీ లీవ్, తర్వాత ఎగ్జామ్. అందుకని మన ఇద్దరం ఎగ్జామ్స్ అయ్యే వరకు కలవకూడదు, మాట్లాడకూడదు. సాగర్, అదే చెప్పేశావు కదా, ఎందుకు నా వెనక వస్తున్నావు? వెళ్ళి బాగా చదువుకుని డాక్టర్ అయ్యి ఏదో ఒక డాక్టర్ని పెళ్లి చేసుకో. నా ఫ్రెండ్ ముందే చెప్పాడు, నేనే వినిపించుకోలేదు. ముందు నేను చెప్పేది నిదానంగా విను. నేను చదవలేకపోతున్నాను, క్లాస్ గమనించలేకపోతున్నాను. ఎప్పుడు నేను చూడాలి, మాట్లాడాలని అనిపిస్తుంది నాకు. లేకపోతే నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావని భయం వేస్తుంది. నేను డాక్టర్ అవ్వాలని నువ్వు అనుకోవడం లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు డాక్టర్ అయితే ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా నాకు. కానీ డాక్టర్ అయిన తర్వాత నన్ను నువ్వు మర్చిపోవు కదా. నేను డాక్టర్ అయితే మా నాన్ని మర్చిపోతానా? అలాగే నువ్వు కూడా. అప్పుడు మీ నాన్న ఒప్పుకుంటారా? నేను చెప్తే ఏమన్నా చేస్తారు. నేను వెళ్తున్నాను. కౌసల్య, బాగుంది, కానీ డాక్టర్ సీట్ వచ్చాక తీసుకుంటా. మామయ్య, ఏయ్, వాడినెందుకు పిలుస్తున్నావే? సరిగ్గా చదువు, దెబ్బలు పడతాయి. నాన్న, నేను చదువుకోనని చెప్పినప్పుడు 2 దెబ్బలు వేసి స్కూల్ పంపించచ్చు కదా. నన్ను కొట్టి స్కూల్ పంపించుంటే నేను చదువుకుని మంచి ఉద్యోగానికి వెళ్ళుండేవాడిని కదా. హీరా, నీ మీద ప్రాణాలు పెంచుకున్న మనిషి స్కూలుకు పంపితే చచ్చిపోతానని బెదిరిస్తే ఏం చేయగలరా? ఈ పెన్నికి సాగర్ ఇవ్వమన్నాడమ్మా. హలో సాగర్, ఎందుకు ఇలా చేసావు? అంత రిస్క్ చేసి ఈ పెన్ తీసుకోవాలా? నువ్వేగా చెప్పావు ఆ పెన్ నీకు చాలా ముఖ్యం అని. అంతకంటే నీకు నచ్చిన పెన్ నీకు ఇవ్వడంలో అందులో రిస్కే ఉంది చెప్పు. ఇదేమంత పెద్ద విషయం కాదు. సాగర్, అన్నయ్య ఏంటి ఇక్కడ? ఊరికే అన్నయ్య, టీ తాగుతారా? అవేం వద్దులే గానీ బాగున్నావా? బాగున్నా అన్నయ్య. ఆటో ఎలా తోలుతున్నావు? బాగా తోలుతున్నాను అన్నయ్య. అన్నయ్య, కౌశల్య బాగా చదువుకుంటుందా అన్నయ్య? తను బాగా చదివి డాక్టర్ అవుతుంది కాబట్టి దానికి కూడా ఓ డాక్టర్ని చూసి పెళ్లి చేస్తాం. నువ్వు బాగా సంపాదించి త్వరలోనే కారు కొనుక్కో. ఎందుకంటే తన పెళ్లికి నువ్వే కారు తోలాల్సి ఉంటుంది.
బాగా వినబడిందా? ఎవరు బాబాయా? ఇప్పుడు తెలిసిందా నేను ఎందుకు భయపడుతున్నాను? రాత్రిలో నిద్ర పట్టడం లేదు, టెన్షన్గా ఉంది. నువ్వు అసలేం మాట్లాడకుండా నేను చెప్పేది విను. రేపు నువ్వు రాలేకపోతే నేను చచ్చిపోతాను. మీరు మాట్లాడాలనుకునే నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేస్తుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు. నేను నిన్నంతా అసలు తినలేదు తెలుసా ప్రేమ. నువ్వు వస్తావని నన్ను చూడడానికి వస్తావని అనుకున్నాను తెలుసా. ఇంట్లో కూడా నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు కదా. నేను ఏందా చేసేది చెప్పు. అప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కదా. వైషు కదా. ఒక్క నిమిషం. ఏం మాట్లాడుతున్నావే? నీతో మాత్రమే చెప్తున్నాను, ఎవరి దగ్గర చెప్పకు. ఈ లీవ్ లెటరు రేపు మిస్కి ఇచ్చేసేయ్. హాఫ్ డేనే లీవు, మధ్యాహ్నం క్లాస్కి వచ్చేస్తాను. ఎవరితోనూ అలాగేనే. లేదు వద్దులే, రేపు నేను ఎక్కడికి వెళ్ళను, నేను వచ్చేస్తాను. చెప్పు, ఎందుకు గమ్ముగా ఉన్నావు? అయితే నన్ను నువ్వు పెళ్లి చేసుకోవా? చెప్పు, చేసుకోవా? చెప్పు, చేసుకోవా? చేసుకో కదా. చెప్పు, నన్ను పెళ్లి చేసుకో కదా. అమ్మా! అయ్యో ఎందుకమ్మా ఇలా చేసావు? మొత్తం కూడా మొత్తం కూడా. అయ్యో తల్లి. అయ్యో నా కూతురు కాపాడుతుంది. ఏ చేతులన్నీ కోసుకోనుంది చూసావే. అందుకనే ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసి దాసినట్టుంది. ఎందుకు ఇంత ఘోరంగా చేస్తుంది? ఏదైనా లవ్ మ్యాటర్ అయి ఉంటుంది. ఏంటి మేరేమా? బాబు ఏంటి అమ్మాయి టిఫిన్ తినకుండా పెట్టేసి వెళ్ళిపోయింది? అయ్యయ్యో, అంత అవసరం ఏంటో తెలియలేదే. లంచ్ బాక్స్ కూడా వదిలేసింది. ఏంటి మేరేమ్మా ఇదంతా చూడవా నువ్వు? లంచ్ బాక్స్ వదిలేసి వెళ్ళింది. నేను వచ్చే లోపలే అర్జెంటుగా వెళ్ళిపోయింది బాబు. సరే నేను ఇచ్చేసి వెళ్తాలే. సరే బాబు. హలో సార్, కౌసల్య క్లాస్ టీచర్ మాలతి మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి ఈరోజు స్కూల్కి రాలేదే, లీవ్ లెటర్ కూడా ఇవ్వలేదు. 12th కదా, అందుకే కాల్ చేశాను. స్కూల్కే కదా బయలుదేరి వచ్చింది. ఇక్కడికి రాలేదే సార్. చెప్తున్నానని అపార్థం చేసుకోవద్దు సార్. మీ అమ్మాయి ఇలా చూడండి మీరు మిస్, దయచేసి తప్పుగా మాట్లాడుతూ మీ స్టూడెంట్స్ని మీరు కూతురులాగా అనుకోవాలి. ఈ విధంగా ఎవరితో మాట్లాడుతూ మీరు మాట్లాడాలనుకునే నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేస్తుంది. కౌసల్య, ఈ దేవాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఎవ్వరు విడదీయలేరంటారు. రే, ఎలాగూ నువ్వు అనుకున్నది సాధించేశావు. ఇద్దరు సంతోషంగా ఉండండి. నాకంతా మీరే కదరా. ఏరా సోని? అవునన్నయ్య. కౌసల్య, ఇక నువ్వు ఎన్ని సంవత్సరాలు కావాలన్నా చదువుకో, నీకోసం నేను వెయిట్ చేస్తాను.
తప్పు చేశామనిపిస్తుంది సాగర్. ఇంతవరకు మా నాన్నకి తెలియకుండా నేను ఏమీ చేయలేదు. మీ నాన్నతో ఎలాగో చెప్తాము. ఇప్పుడు చెప్తే ఒప్పుకుంటారా? ముందు నువ్వు బాగా చదువుకుని డాక్టర్ అయ్యి మీ నాన్న అంగీకారం తీసుకో. తర్వాత మన ఇద్దరింట్లో చెప్పి అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేసుకుందాం. ఏమంటావు మావా? అవునవునరా. టైం అవుతుంది. లీవ్ హాఫ్ డేనే చెప్పాను. సోనీ ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వెళ్ళాలి. బయలుదేరదామా? సరే ఇది వెళ్దాం. కోనేట్లో కలిపేయమ్మా. సరే నువ్వు త్వరగా వెళ్ళొచ్చే, నేను ఇక్కడ ఉంటాను. ఎవరైనా చూస్తారేమో, రా త్వరగా వెళ్దాం. సరే రా అన్నయ్య, రా అన్నయ్య. నానా, ఏం లేదు నానా. నానా, నేను వచ్చి చెప్తాను. నేను ఇప్పుడు ఇంటికే వస్తున్నాను. కౌసల్య, ఇలా జరుగుతుందని అనుకోలేదు కౌసల్య. ముందు ఇంటికెళ్ళాలి సాగర్. నేను నాన్నని చూడాలి. నేను చెప్తే నాన్న అర్థం చేసుకుంటారు. ఏమిటమ్మా కంగారుగా పరిగెత్తుకొస్తున్నావు? ఏమైంది? నాన్నెక్కడా? నాన్న నీకు భోజనం తీసుకొని స్కూల్కి వచ్చాడు కదా. నాన్న ఇక్కడికి రాలేదా? నిన్ను వెతుక్కుంటూ స్కూల్కి వచ్చాడు కదమ్మా. మీరు డయల్ చేసిన సబ్స్క్రైబర్ అందుబాటులో లేదు. రేయ్, రేయ్, అన్న 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 పనికి మాలినవాడా? మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు కదరా. రేయ్, అన్న నన్ను మోసం చేసావు కదరా. ఎవరో నీ కోపం రేయ్, కట్టి. ఈ రోజు రేయ్, లోపలికి వెళ్ళు. పనికి మాలినోడా, నీకోసం అంత కష్టపడితే నిన్ను బాగా చూసుకోవాలని మా అన్నయ్య ఇంకొక పెళ్లి కూడా చేసుకోలేదే. కానీ నువ్వు ఇలా చేసావు కదా, పాపనుకున్నారా? మా పరువు గంగలో కలిపావు కదే. మా అన్నయ్యని ఎక్కడని వెతకాలి ఇప్పుడు? ఇక మీదట మీ నాన్ని మనం వెతికి కనిపెట్టలేమనుకుంటున్నాను కౌసల్య. నువ్వు బాగా చదివి డాక్టర్ అయితే ఆయనే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు నీ బుర్రని పాడు చేసుకోకుండా వెళ్ళి చదువుకో.
మెల్లగా చూసుకోనరా. మెల్లగా మెల్లగా కూర్చో. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పేరిచ్చొస్తాను. మ్యామ్ డాక్టర్ చెప్పిన టాబ్లెట్స్ అని సరిగ్గా కంటిన్యూ చేయండి. సరే నెక్స్ట్ మిస్సెస్ Thank you. అపర్ణ సరేనమ్మా. వెళ్ళండి. కౌసల్య బాగున్నారా మిస్? ఇక్కడేం చేస్తున్నావమ్మా? నేను ఇక్కడే పనిచేస్తున్నాను. తండ్రి లేని కొరత, తప్పు చేసిన భావం, వీటిని దాటి నేను చదవలేకపోయాను మిస్. నా మార్కులన్నీ చాలా తగ్గిపోయా మిస్. మాలతి అక్క సైలెంట్ గా ఉండి ఫస్ట్ ర్యాంక్ తెచ్చింది కదా. వైష్ణవి అక్క ఎప్పుడు లాగే సెకండే. ఇందుకే కౌశల్యకి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఎవరైనా పేపర్ సరిగ్గా దిద్దుండరు కౌసల్య. కావాలంటే మనం స్కూల్కి వెళ్ళి కనుక్కుందాం. నేనే సరిగ్గానే రాయలేదు సాగర్. నేను మంచి మార్కులు తెచ్చుకొని ఉంటే నాన్న నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు కదా. ఇలా జరిగిందేంట్రా? పాపం రా కౌసల్య. వాళ్ళ నాన్నని చూడకుండా తను ఎలా చదవగలుగుతుంది? మనం తొందరపడ్డామన్నయ్య. మనమెక్కడ తొందరపడ్డావురా? వీడు టార్చర్ చేశాడు. వీడు తొందరపడకుండా ఉండుంటే వాళ్ళ నాన్న కనపడకుండా వెళ్ళుండ్రు, తను మంచి మార్కులు తెచ్చుకుని ఉండేది. నా సర్వీసులోనే టకటక అని సమాధానాలు చెప్పి నన్ను అదర కొట్టింది కౌసల్యానే. అందరూ వాడిని దెప్పు పొడవకండయ్యా. ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? సాగర్, ఒక అమ్మాయి మనల్ని ప్రేమించకపోయినా, ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోకపోయినా అది లవ్ ఫెయిల్యూర్ కాదబ్బాయ్. లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయిని చివరి వరకు కన్నీరు పెట్టకుండా చూసుకోలేకపోతే అదే నిజమైన లవ్ ఫెయిల్యూర్. వెళ్ళు, వెళ్ళి కౌశల్యాన్ని ఓదార్చు. ఏంట్రా మీరిద్దరూ ఇలా బాధగా ఉన్నారు? చూడ్డానికి చాలా బాధగా ఉందిరా. ఏమ్మా, పోయి పోయి వీడిని నమ్ముకుని వచ్చావా నువ్వు? నువ్వు కూడా కష్టపడతావమ్మా. హ. కౌసల్య, కొన్ని రోజులకు మనం వేరే ఊరికి వెళ్ళిపోదామా? రేయ్, ముందు ఆ పని చేయండిరా. విజయవాడలో మా పెద్ద మిల్లుంది, కొన్ని రోజులు అక్కడ ఉండండి. ఇక్కడున్న వాళ్ళందరూ మీరేదో నేరం చేసినట్టు చూస్తున్నారా? ఇదిగో మొత్తం 20,000 రూపాయలు. ఎఫ్సీకి ఏం చేస్తావురా? అది నేను చూసుకుంటాలేరా, తీసుకో. నేను బయలుదేరతానురా, సరేనా? ఈ రాత్రికి బయలుదేరుతావురా? ఇప్పుడు వెళ్ళకూడదురా. రాత్రి అంకాలమ్మ జాతర అయిపోని ఉదయం 5 గంటల ట్రైన్కి వెళ్దాం. కౌశల్యాన్ని వాళ్ళ ఇంట్లో వదిలి ఉదయం 4 గంటలకు తీసుకొస్తా. నువ్వు బట్టలు సర్దుకో, నువ్వు కొంచెం నిద్రపోరా, సరేనా? బాగుంది, కానీ డాక్టర్ సీట్ వచ్చాక తీసుకో.
సాగర్ సాగర్ అక్క సాగర్ రేయ్ సాగర్ నిద్రపోతున్నావా? రేయ్ సాగర్ 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 అన్నయ్య ఏమైందన్నయ్య? అన్నయ్య ఏంటన్నయ్య? అయ్యో సాగర్! అయ్యో సాగర్! అయ్యో సాగర్! సాగర్! ఎందుకు నాన్న? ఎందుకు నాన్న? ఎందుకమ్మా నీకు అర్జునుడిలాగా పక్షి కన్నెందుకు కనపడలేదు? తెలియలేదు నాన్న, తెలియలేదు. వద్దు నాన్న, నన్ను వదిలి వెళ్ళకు నాన్న. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. వద్దు నాన్న, వద్దు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. వద్దు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న. నాన్న వద్దు నాన్న. నాన్న వద్దు నాన్న. నాన్న 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 ఆ తర్వాత చాలా శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను మిస్. యూనివర్సిటీ గోల్డ్ మెడల్తో బీఎస్సీ పూర్తి చేశాను. ఇప్పుడు ఈ హాస్పిటల్లో పార్ట్ టైం పనిచేస్తూ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను మిస్. నాన్న తిరిగి వచ్చేసారా? లేదు మిస్, ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. ఆయన నా వెంటే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇక్కడే ఎక్కడో ఉంటూ నాకే తెలియకుండా నన్ను గమనిస్తూ ఉంటారు. నన్ను డాక్టర్ చేయాలనే ఆయన కోరిక నేను నెరవేర్చలేకపోయాను. కానీ మిస్, ఇప్పుడు నేను ఐఏఎస్ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. తర్వాత మెయిన్స్ పాస్ అయ్యి ఆయన అనుకున్న దానికంటే పెద్ద కలెక్టర్ అయి చూపిస్తాను. అప్పుడు మా నాన్న నా ముందుకొచ్చి నన్ను హత్తుకుంటారు. టైం అయింది, నేను
నేను వెళ్ళొస్తాను మిస్. కౌసల్య వర్షం వస్తుందమ్మా. పర్వాలేదు మిస్.